హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది పంట నొప్పితో పుచ్చిపోయిన పళ్ళతో బాధపడుతూ ఉంటారు కదా. వాళ్ళకైతే కనుక ఒక చిన్న టిప్ అయితే కనుక షేర్ చేస్తాను. ఇది ట్రై చేయండి, మీరు వెంటనే రిలీఫ్ వస్తుందన్నమాట. చాలామంది ఎక్కువగా పంట నొప్పితో బాధపడుతూ ఉంటారు. పంట నొప్పి అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట. ఓడ్చుకోవడం కూడా చాలా కష్టం. అలాగే పద్దాగా ట్యాబ్లెట్స్ వేసుకున్నా సరే మనకి ఏంటంటే మంచిది కాదు హెల్త్కి. కాబట్టి న్యాచురల్గా ఒక టిప్ అయితే కనుక షేర్ చేస్తాను, ట్రై చేయండి. అదేంటంటే ఒక చిన్న గిన్నె తీసుకొని లవంగాలు ఉంటాయి కదా, ఒక 2-3 వరకు లవంగాలు అయితే కనుక లైట్గా దంచుకోండి. లవంగాలు అనేవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట పంటి నొప్పిని. అలాగే పళ్ళల్లో ఏమైనా బ్యాక్టీరియా క్రిములు ఏమైనా ఉన్నా సరే, అలాగే పుచ్చు పళ్ళని పోగొట్టడానికి అయితే కనుక చాలా చాలా మంచి రిజల్ట్ అయితే కనుక ఉంటుందన్నమాట లవంగాలు. కాబట్టి లవంగాలు అయితే కనుక 2-3 తీసుకొని లైట్గా దంచుకోండి. అలాగే ఏంటంటే అల్లం ఉంటుంది కదా, అల్లం కూడా కొంచెం లైట్గా చిన్నగా పేస్ట్ లాగా తీసుకోండి. పేస్ట్ లాగా చేసేసి పైన ఉన్న తొక్కను తీసేసి శుభ్రంగా కడిగి పేస్ట్ లాగా తయారు చేసేసుకొని కొంచెమే అనమాట. లవంగాలు ఎంతైతే ఉందో సేమ్ అంతే క్వాంటిటీలో అల్లం పేస్ట్ని కూడా తీసుకొని రెండింటిని బాగా కలపండి. అల్లం కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట పంట నొప్పిని కానీ, పంట ఉన్న బ్యాక్టీరియాని పోగొట్టడానికి, అలాగే పుచ్చిపాలను పోగొట్టడానికి అయితే కనుక అల్లం కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. రెండింటిని బాగా మిక్స్ చేసేసి చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా నోటు దుర్వాసన అయినా సరే, అలాగే ఏంటంటే చక్కగా పంట నొప్పిని పోగొట్టడానికి కూడా చాలా చాలా రిలీఫ్గా ఉండడానికి మనకి ఏంటంటే ఈ సాల్ట్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మూడింటిని బాగా మిక్స్ చేసేసి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇది అప్లై చేసే ముందు కొంచెం గోరువెచ్చని వాటర్తో మీరు నోట్లో పుక్లించండి. ఫస్ట్ నోరు పుక్లించేసి మూసేసిన తర్వాత అప్పుడు మనం ఏదైతే తయారు చేసామో దీన్ని తీసుకొని కొంచెం అనమాట, ఎక్కువ కూడా కాదు, లైట్గా కొంచెం తీసుకొని దాన్ని ఏం చేస్తారంటే ఎక్కడైతే మీకు పంట నొప్పి ఉంటుందో, పుచ్చిపోయిన పళ్ళు ఉంటాయో అక్కడ కొంచెం పెట్టేసి మీరు అలా ఉంచేసుకోండి కొంతసేపు అనమాట. మినిమం ఒక 10 మినిట్స్ అయినా 15 మినిట్స్ అయినా సరే అలా ఉంచేసి తర్వాత ఊసేసి మళ్ళీ గోరువెచ్చని వాటర్తో వాష్ చేసేసుకోండి. ఇలా కనుక చేసినట్లయితే మీకు వెంటనే రిలీఫ్ వస్తుంది అనమాట. అలాగే ఏంటంటే చక్కగా మీరు పుచ్చిపళ్ళు కూడా పోతూ ఉంటాయి. కాబట్టి 100% ఈ టిప్ ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే పుచ్చిపళ్ళు ఉన్న వాళ్ళు, పంట నొప్పి ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువగా పళ్ళు శుభ్రం చేసుకుంటూ ఉండండి. మార్నింగ్ సాయంత్రం కూడా ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ కూడా వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసినట్లయితే కూడా మనకి బ్యాక్టీరియా క్రిములు ఏమీ లేకుండా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే బాధపడుతున్నారో పండు నొప్పితో ఈ టిప్ ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కనుక కామెంట్ చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.